రాజమండ్రి బాలికల హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 20న బాలికపై అత్యాచారం జరిగింది. నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అనే వ్యక్తి తన స్నేహితుడితో వచ్చి సామాగ్రి కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో వచ్చి మేము కొనిపిస్తాము సామాన్లని అమ్మాయికి చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ గురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆ స్నేహితుడు కిందే ఉండి ఈ అమ్మాయిని అబ్బాయి తీసుకెళ్లి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది. సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా ఆ అమ్మాయి ఈ రకంగా లాడ్జ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. సో మనము 21st ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు 24 hours ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి, కాగితాపల్లి సత్యస్వామి ఎవరైతే ఆ పాపను తీసుకెళ్లడానికి సహకరించాడో ఈ అజయ్ అనే వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. రాజమండ్రి అత్యాచారం కేసు నిందితుల అరెస్ట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు లైవ్ లో. రాజబాబు. శ్రీనివాస్, ఇక్కడ రాజమండ్రికి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్న బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువకుడికి మరో యువకుడు సహకరించాడు. వాళ్ళిద్దరినీ కూడా ఈ రోజు రాజమండ్రి 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే దీపావళి రోజున ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని ఎవరైతే ఉన్నారో దీపావళి రోజున సాయంత్రం 5 గంటల సమయంలో క్రాకర్స్ కొనుక్కోవడానికని బయటకు వచ్చింది హాస్టల్ నుంచి. అయితే అదే సమయంలో ఎవరైతే బాలికకు అజయ్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. అజయ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి బాలికను బైక్ పై అతని స్నేహితుడితో కలిసి బైక్ పై రాజమండ్రి పోర్టుపల్లి బస్ స్టాండ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఒక లాడ్జిలోకి తీసుకువెళ్లారు. ఇద్దరు కలిసి అక్కడ అజయ్ అనే యువకుడు లాడ్జి రూమ్ లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ అత్యాచారం తర్వాత మళ్ళీ సాయంత్రం తిరిగి బాలికను రాజమండ్రికి సంబంధించి వసతి గృహంలో వీళ్ళు వసతి గృహానికి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే హాస్టల్ వార్డెన్కి అనుమానం రావడంతో బాలికను విచారించగా అత్యాచారానికి గురైనట్టు బాలిక చెప్పడంతో హాస్టల్ వార్డెను కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు బాలిక కలిసి రాజమండ్రి 2 టౌన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు సౌత్ జోన్ డిఎస్పీ భవ్య కిషోర్ కూడా వివరాలు మీడియాకి వెల్లడించారు. ఈ పాము అజయ్ అనే యువకుడు ఆలమూరు మండలం జొన్నాడుకు చెందినవాడు. అతని స్నేహితుడు సత్యస్వామి, ఇతనమ్మని రావులపాడు గ్రామానికి చెందినవాడు. వీళ్ళిద్దరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేశాము. అంటే అత్యాచారం జరిగిన 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశాము. వీళ్ళపై బాలిక అపహరణ కేసు, అత్యాచారం కేసు, పోక్సో కింద కేసులు నమోదు చేశామని కూడా డిఎస్పీ భవ్య కిషోర్ మీడియాకి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఈ మైనర్ బాలికను ఏదైతే రాజమండ్రిలోని ఒక లాడ్జికి తీసుకువెళ్లారో లాడ్జికి నిర్వాహకుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. లాడ్జీలో ఎవరు కూడా లాడ్జీ నిర్వాహకులు కూడా ఇటువంటి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వకూడదు. సంబంధిత లాడ్జీ యజమానిపై కూడా కేసులు నమోదు చేస్తాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ భవ్య కిషోర్ చెప్పడం జరిగింది. మొత్తం చూస్తే కనుక ఇప్పటికే దీనికి సంబంధించి హాస్టల్ వార్డెన్ పై కూడా వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సీరియస్ గా స్పందించి హాస్టల్ వార్డెన్ ఉమాదేవిని కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాలికల వసతి గృహాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని కలెక్టర్ కీర్తి చేకూరి కూడా ప్రకటించడం జరిగింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.